ఉన్నారు అందరూ? ఈరోజు మనం సింపుల్గా ఆగాకరకాయ శనగపప్పు మసాలా కర్రీని తయారు చేసుకుందాం. రండి, ఏంటి కావాలి, ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చూసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఆగాకరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మెత్తగా వేడిగా ఉంది చూడండి, మెత్తగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని ముందుగా 1 గంట 2 గంటల ముందు నానపెట్టుకొని ఉడకపెట్టుకుంటే చూడండి ఇంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. గరం మసాలా కొద్దిగా, ఉప్పు, పసుపు, కారం, టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం కలర్ మారింది కదా, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. మనం టమాటా ప్యూరీని, టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారాన్ని, మీరు ఎంత కారం తింటారో చూసుకొని తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. మన మసాలా అంతా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, ఇప్పుడు మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసి ఆగాకరకాయల్ని ఒక అర విజిల్ వేయించుకుందాం. ఆగాకరకాయలు ఇంత చక్కగా సాఫ్ట్గా అయిందో, మన ఉడికించుకున్న ఆగాకరకాయల్ని ఈ కూరలో వేసుకుందాం. కొంచెం ఆగాకరకాయలకి శనగపప్పుకి మసాలా అంతా బాగా పట్టి, ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులతో మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అబ్బబ్బబ్బా, ఎంత మంచి వాసన వస్తుందంటే, కార్తీక మాసం నాన్ వెజ్ అంటే ఇదేనండి. శనగపప్పు ఆగాకరకాయ కూర ఎంత బాగా మంచి మసాలా అరోమాతో ఎంత బాగుందంటే, స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్లో తెలియపరచండి. కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నాను. ఆ వేడికి ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా మంచి ఫ్లేవర్ అరోమాని ఇస్తుంది. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.